నమస్కారం, మీరు చూస్తుంది టుడే 9 తెలుగు న్యూస్. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావానికి దారితీసిన ఉద్యమకారులు అమరవీరుల త్యాగాలను స్మరించుకుంటూ హుజూర్ నగర్లో తెలంగాణ 13వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. తెలంగాణ ఉద్యమకారుడు కౌన్సిలర్ ఎడ్ల విజయ్ ఆధ్వర్యంలో క్రాస్ రోడ్డు వద్ద జరిగిన ఈ కార్యక్రమానికి పలువురు ఉద్యమకారులు, ప్రజాప్రతినిధులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఉద్యమకారులు నూకల జానకి జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడిన ఉద్యమకారులు తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం తొలి దశ, మలిదశ ఉద్యమాల్లో ప్రాణత్యాగం చేసిన అమరుల సేవలను గుర్తు చేసుకున్నారు. విద్యార్థులు సహా వేలాది మంది చేసిన త్యాగాల ఫలితంగానే తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిందని పేర్కొన్నారు. అమరుల ఆశయాలకు అనుగుణంగా రాష్ట్ర అభివృద్ధికి అందరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఉద్యమకారులు అమరులను గుర్తుంచుకోవడం మనందరి బాధ్యత అని స్పష్టం చేశారు. మనం మాట్లాడుకోవాలి. 14 సంవత్సరాలు తెలంగాణ కోసం పోరాడినాం. 12 సంవత్సరాల నుంచి తెలంగాణ ఉద్యమకాలను గుర్తించమని పోరాడుతూ ఉన్నాం. తెలంగాణలో ఉద్యమకాలను గుర్తించమని అనేక పోరాటాలు జరుగుతున్నటువంటి సందర్భం ఇది. ఈ మధ్యకాలంలో సూర్యాపేటలో జరిగినటువంటి జిల్లా సదస్సు, మొన్న జరిగినటువంటి హైదరాబాద్లో జరిగిన రాష్ట్ర కేంద్రంలో జరిగినటువంటి ఒక సదస్సు, సెమినారు, ఇవన్నీ కూడా ఉద్యమకారులకు సంబంధించినటువంటి అంశాలని ఇచ్చిన రాష్ట్ర ప్రభుత్వం పిలిచేదైతున్నదో దాన్ని అమలు చేయమని చెప్పేసి డిమాండ్ చేస్తూ పెద్ద ఎత్తున మళ్ళీ ఉద్యమాలు జరుగుతూ ఉంటున్న సందర్భం ఇది. ఆ సందర్భంలోనే ఈ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కేశవరావు ఆధ్వర్యంలో కమిటీని ఏర్పాటు చేసింది. దాంట్లో 6 సభ్యులతో ఒక కమిటీని ఏర్పాటు చేసింది. వాటికి విధి విధానాలు రూపొందించమని చెప్పేసి వాటికి కార్యక్రమాన్ని పిలిపించింది. ఇప్పటికీ 2 సార్లు విధి విధానాలు రూపొందించడం కోసం కేశవరావు కమిటీ కూర్చున్నది. నిన్న కూడా కూర్చున్నటువంటి పరిస్థితి, 4 రోజుల క్రితం కూర్చున్నటువంటి పరిస్థితి. విధి విధానాలు రూపొందించేటప్పుడు మనం మన దగ్గర నుంచి హుజూర్ నగర్ జేఏసీ ఆధ్వర్యంలో జరిగినటువంటి కార్యక్రమంలో కానీ, సూర్యాపేటలో జరిగినటువంటి కార్యక్రమంలో, హైదరాబాద్లో జరిగినటువంటి కార్యక్రమంలో మనం కొన్ని విధి విధానాలు రూపొందించడానికి మనం తీర్మానాలు చేసి పంపించాం. దాంట్లో మొట్టమొదటిగా అన్కండిషన్గా తొలిదశ ఉద్యమకారులు ఎవరైతే ఉన్నారో, ఎందుకంటే ఇప్పుడు తొలిదశ ఉద్యమకారులు మిగిలింది కొద్దిమంది మిగిలేదు, వాళ్ళని గుర్తించి వాళ్ళకి అన్ని రకాల సౌకర్యాలు ప్రభుత్వం ఏదైతే ప్రకటించిందో ఆ ప్రకటించినటువంటి సౌకర్యాలను కల్పించాలని ఏకగ్రీవంగా తీర్మానం చేసి పంపించాం. అట్లనే అమరులైనటువంటి కుటుంబాలు, ఆ రోజు ఉద్యమంలో అమరులైనటువంటి కుటుంబాలు 1200 మంది, 1400 మంది అని చెప్పి ఉద్యమ సమయంలో ప్రకటన చేశారు. తర్వాత 500 చిల్లర మందిని గుర్తించి మిగతా వాళ్ళని గుర్తించినటువంటి పరిస్థితి కనపడుతుంది. అందుకని మిగతా వాళ్ళందరినీ కూడా గుర్తించి వాళ్ళకు ప్రభుత్వం ఇస్తున్నటువంటి ఏవైనా సౌకర్యాలు ఉంటే ఆ సౌకర్యాలను వెంటనే కల్పించాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ తీర్మానం చేయడం జరిగింది. అట్లనే కేసుల్లో ఉన్నటువంటి అంటే ఉద్యమకారులను 4 రకాలు గుర్తిస్తే తేలికైతుందనేటువంటి విషయాన్ని ప్రభుత్వం దృష్టిలో ఉన్నది. ఉద్యమకారుల దృష్టిలో ఉద్యమకారులు ఉద్యమాలు చేస్తున్న నేతల దృష్టిలో కూడా ఉన్నటువంటి పరిస్థితి ఉన్నది. కేసులో ఉన్నటువంటి వాళ్ళు, జైలుకు పోయినటువంటి వాళ్ళని 3వ అంశంగా పరిగణించి విస్తృతంగా ప్రజాశ్రేణుల్లో పాల్గొన్నటువంటి వాళ్ళందరినీ గుర్తించడం కోసం నియోజకవర్గ స్థాయి, జిల్లా స్థాయి కమిటీలను ఏర్పాటు చేయాలని చెప్పేసి మనం ప్రత్యేకంగా డిమాండ్ చేయాల్సినటువంటి పరిస్థితి. ఎందుకంటే హుజూర్ నగర్లో ఎంతమంది ఉద్యమంలో పాల్గొన్నారు, ఎవరెవరు పాల్గొన్నారు, ఏ స్థాయిలో పాల్గొన్నారు, ఎన్ని త్యాగాలు చేసినటువంటిది హుజూర్ నగర్కి సంబంధించినటువంటి ఆ రోజుల్లో పనిచేసినటువంటి జేఏసీకి తెలుసు. కాబట్టి జేఏసీ స్థాయి, నియోజకవర్గ స్థాయి జేఏసీని పునరుద్ధరించి ఆ రోజుల్లో పనిచేసినటువంటి వారిని గుర్తించి ఉద్యమ సారథులుగా. తెలంగాణ ఉద్యమంలో 369 మంది బుల్లెట్ల గాయాలతో చనిపోతే ఆనాడు నుంచి 2014 వరకు 1985 కావచ్చు, 1996 సూర్యాపేట మహాసభ కావచ్చు, తర్వాత వచ్చినటువంటి అనేక రకాల జేఏసీలు, సబ్బండ వర్గాల ఆకాంక్షతోటి తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది. ఈ రాష్ట్ర ఏర్పాటులో కూడా ఉద్యమకారులకి అన్యాయం జరిగింది. ఉద్యమకారులని అనగదొక్కి నాడు సీమాంధ్ర పాలకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని దగ్గర పెట్టుకున్నటువంటి చరిత్ర ఈ ఉద్యమకారులు మర్చిపోరు. తర్వాత 2023లో ప్రజా గవర్నమెంటు మేనిఫెస్టోలో పెట్టినట్టు ఉద్యమకారులకి ఎవరు ఆదుకోలేదు. ఈ కాంగ్రెస్ పార్టీ మాత్రమే తెలంగాణ ఇచ్చినది, ఉద్యమకారులను కూడా ఆదుకునేది కాంగ్రెస్ పార్టీ అని రేవంత్ రెడ్డి గారి సర్కారు నాడు మీ అందరికీ యావత్ తెలంగాణ ప్రజలకు తెలవాల్సిన విషయం, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 610 జీవో చైర్మన్గా ఉన్నటువంటి హుజూర్ నగర్ స్థానిక ఎమ్మెల్యే గారు
అప్పుడు మినిస్టర్ గారు వారు తెలంగాణ కోసం అక్కడి నుంచి వారి నినాదం వినిపించి హుజూర్ నగర్ కి నేను ఇక్కడ చెప్తున్నాను, మీకు ఒక డేట్ లో మీకు తెలంగాణ అనౌన్స్మెంట్ అవుతుందని నాడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఆయన త్యాగం మేము మర్చిపోలేము. ఈ రోజు గౌరవ ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో గౌరవ శ్రీ కెప్టెన్ నర్మదా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి సూచనల మేరకు కేకే కమిటీని నిర్వహించి అనగారి వర్గాల నుండి వచ్చినటువంటి ఉద్యమకారులని వాళ్ళు ఇబ్బందులలో ఉన్నారు, ఉద్యమకారులకు న్యాయం చేయాలని 4 దఫాలుగా మేనిఫెస్టోలో పెట్టి రేపు 4వ తారీఖున జూన్ 4వ తారీఖున అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయడమైనది. ఇక్కడ ఎటువంటి అపోహాలు, ఎటువంటి విధి విధానాలు ఎటువంటి లేకుండా నాడు జేఏసీలు పనిచేసినాయి. ఉద్యమకారులు ఎవరో జేఏసీలు మొత్తానికి తెలుసు, ఎవరు పనిచేసినారో జేఏసీలు తెలుసు. ఆ జేఏసీ లీడర్ల ద్వారా ఉద్యమకారులని తీర్మానం చేసి కమిటీ పంపించవలసిందిగా సర్కార్ అడిగినది. ఆ పద్ధతులనే అప్పుడున్నటువంటి జేఏసీ ద్వారా మన మెమోరాండం కూడా ఇవ్వడం జరుగుతున్నది. హుజూర్ నగర్ లో యావత్ తెలంగాణ ప్రజలు గుర్తుంచుకోవాల్సిన విషయం, తెలంగాణ ఇచ్చింది సోనియా గాంధీ, తెలంగాణ ఉద్యమకారులని ఆదుకునేది జై తెలంగాణ. జోహార్ శ్రీకాంతాచారి, జోహార్ పోలీస్ కృష్ణన్న, జోహార్ సిరిపురం యాదన్న, జోహార్ ఇషాన్ రెడ్డి, జోహార్ ఇషాన్ రెడ్డి, జోహార్ నందిగామ అంజన్న, జోహార్ సోమగాని భరతన్న, జోహార్ ఉద్యమామర వీరులకు, జోహార్ ఉద్యమామర వీరులకు. ఎందుకంటే మనం భిక్షగాళ్ళం కాదు యాచించడానికి, మనం డిమాండ్ చేసి కొట్లాడి ప్రాణాలు అర్పించే రక్తత్యాగం చేసి సాధించుకున్నటువంటి తెలంగాణ ఇది. అందుకని తెలంగాణ పౌరుషం ఎక్కడికి పోదు. తెలంగాణ పౌరుషం మళ్ళీ ఒకసారి గుర్తించాలంటే ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు ఏవైతున్నాయో, వాగ్దానాలు ఏవైతున్నాయో కూడా నెరవేర్చాలి. నెరవేర్చకపోతే ఉద్యమం చేయడానికి కూడా వెనకాడినటువంటి స్థితి తెలంగాణ పౌరుషం ఉన్నటువంటిది. తెలంగాణ గడ్డ మీద అది అనాదిగా వస్తున్నటువంటి చరిత్ర కూడా. కాబట్టి ఉద్యమకారులందరూ కూడా ఉద్యమకారులకు ఇస్తున్నటువంటి సకల సౌకర్యాలు ఏవైతే ఉన్నాయో, ఇస్తున్నటువంటి మేనిఫెస్టోలో పెట్టినటువంటి సౌకర్యాలను కూడా అమలు చేయాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ చివరిగా విజయ్ని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను.